నమస్తే K24 న్యూస్. సిరిసిల్లలో మానవత్వాన్ని చాటిన సంఘటన చోటు చేసుకుంది. చంద్రంపేట 12వ వార్డుకు చెందిన భార్గవి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అక్క తమ్ముడితో బంధువుల వద్ద జీవిస్తుంది. ఈ నెల 12న ఆమె వివాహం జరగనున్న నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన దృష్టికి విషయం వెళ్లడంతో గురువారం రోజున 50,000 రూపాయల నగదు సహాయం చీరా సారెను మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి మరియు పార్టీ నాయకులు భార్గవికి అందజేశారు. ఈ సందర్భంగా భార్గవి కేటీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని చంద్రపేటకు చెందిన భార్గవి అని అమ్మాయికి చిన్నతనంలో కోల్పోవడం జరిగింది. వారి మేనత్త మేనమామ దగ్గర పెంచి పెద్ద చేయడం జరిగింది. అందుకు గాను పెద్దలు సిరిసిల్ల అభివృద్ధి పదార్థ కేటీఆర్ గారు ఆయన సూచనల మేరకు ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఆదుకోవాలని మా సలహా ఇవ్వడంతో పెద్దలు కేటీఆర్ గారు ఈరోజు నగదు రూపకంగా పెళ్లి ఉంది. ఆ పెళ్లికి నగదు రూపకంగా కొంచెం డబ్బు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అమ్మాయి అబ్బాయికి సీరియస్ సారీస్ పెట్టి గిఫ్ట్ సుతా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలోని పేద ప్రజలకు కానీ అభివృద్ధి కానీ ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. మనసున్న మనిషి కాబట్టి ఈ నిరుపేద కుటుంబానికి ఆదుకోవాలని చెప్పగానే స్పందించిన పెద్దలు కేటీఆర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చైర్పర్సన్ పక్షాన మరి వీరి కుటుంబ పక్షాన వెళ్ళవేళలా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా పేద ప్రజలు ఇటువంటి వాళ్ళు సిరిసిల్ల పట్టణం 12వ వార్డులో భార్గవ అనే అమ్మాయికి చిన్నప్పుడే తల్లిదండ్రిని కోల్పోయిన అమ్మాయికి మానమమ్మ దగ్గర ఉండి పెరిగి పెద్దయినాక మరి పెళ్లికి ఈరోజు ఈ నెల 12వ తారీఖు నాడు పెళ్లిన్నది కాబట్టి మన జిల్లా ఎమ్మెల్యే శాసనసభ్యులు కేటీ రామారావు గారి అన్నగారు మంచి గొప్పన్న మనిషి కాబట్టి మరి ఇట్లాంటి వాళ్ళని గుర్తించి ఒక తోబుట్టులా వాళ్ళకు చారే కానుకగా ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు గొప్ప మనసుతోటి అమ్మాయికి అబ్బాయికి మంచి ఆశీర్వాదం కూడా ఇచ్చి వారి ఆశీస్సులు ఎల్లవేళలు ఉంటాయి. మరి రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్లకు మన పార్టీ పక్షాన కూడా అన్ని సేవలు అందియగలుగుతాడు మన అన్న రామన్న గారికి. వారికి మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన ముఖ్యంగా ఈ అమ్మాయి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా ఈ నెల 12వ తారీఖున నా పెళ్లి ఉందని సార్ దగ్గరికి వెళ్ళి సార్ దృష్టికి తీసుకెళ్ళగానే సార్ మాకు నగదు రూపంలోనూ మళ్ళీ మాకు బట్టలు కూడా వాళ్ళే కొనిచ్చారు. చాలా థ్యాంక్స్. అలాంటి ఎంతోమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అన్న ఏమైందా